నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత డాక్టర్ సన్నిహిత్ గారు రచించిన అందమైన చీకటి అనే ఓ చక్కటి కథని విందామండి. ఈ కథ 3/8/2025లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. అమ్మా, నా కొలీగ్ ప్రవీణ్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు, నెమ్మదిగా చెప్పింది భూమి. కూతురి వైపు విస్మయంగా చూసింది సరిత. అన్నీ తెలిసే ఈ ప్రపోజల్ పెట్టాడా అడిగింది. అవునమ్మా, పూర్తి బాధ్యత తీసుకుంటాను అన్నాడు ఆశగా చెప్పింది భూమి. చిన్నగా నవ్వింది సరిత. అభం శుభం తెలియని కూతురికి ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. మగవాడి మనస్తత్వం ఎప్పుడూ స్వార్థపూరితంగానే ఉంటుందని సరితకు జీవితానుభవం నేర్పింది. నెమ్మదిగా ఆమె మనసు గతంలోకి జారుకుంది. ప్రొద్దున్న 6 అయింది. రాత్రంతా పరుచుకున్న చీకటి ఆధిపత్యాన్ని, శాశ్వతత్వాన్ని ఒప్పుకోను అన్నట్టు వెలుగును నింపేస్తూ సూర్యుడు తూర్పు కొండల మాట నుండి పైకొచ్చేశాడు. నిద్ర మత్తు వదిలి లోకం చైతన్యవంతమవుతోంది. కాఫీ! హాల్లో నుండి గట్టిగా అరుస్తున్న భర్త సుధీర్ అరుపు విని, ఆ తెస్తున్నానండి అంటూ కిచెన్లో నుండి బదులిచ్చింది సరిత. 2 నిమిషాల్లో కాఫీ కప్పుతో హాల్లోకి వచ్చి భర్త చేతికిచ్చింది. అబ్బా, ఎంతసేపు ఎదురు చూడాలి కాఫీ కోసం అంటూ విసుక్కున్నాడు. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా, అందుకే స్టవ్ ఖాళీ లేక కాఫీ పెట్టడం లేట్ అయింది. సంజయ్ ఇచ్చింది. సరే సరే, రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి కదా, నేను లేట్ చేస్తే ఎలా? కాఫీ సిప్ చేస్తూ స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ సందేశాలు చూడటంలో తల మునకలయ్యాడు. ఇంతలో బెడ్రూమ్ల నుండి మమ్మీ అని పిలిచింది 6 ఏళ్ల భూమి. గబగబా బెడ్రూమ్లోకి వెళ్ళి కూతుర్ని ఎత్తుకుని మంచం మీద నుండి దింపి బాత్రూంలోకి పంపింది. చిన్నప్పుడు సెరిబ్రల్ పాలసీ అటాక్ అవ్వడంతో ఒక కాలు చచ్చుపడింది భూమికి. అందుకే సరిగ్గా నడవలేదు. ఎవరో ఒకరు కొంచెం సాయం చేయాల్సి ఉంటుంది. భూమి బాత్రూంలో నుండి వచ్చేటప్పటికి పాల గ్లాసు తీసుకువచ్చి అందించింది. స్కూల్కి తొందరగా రెడీ అవ్వమ్మా, బ్రేక్ఫాస్ట్ తిందువు కానీ అని చెప్పి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది సరిత. ఆమె రోజు పొద్దున 4 గంటలకు లేస్తుంది. కాలకృత్యాలు తీర్చుకుని గుక్కెడు కాఫీ తాగి ఇంటి పనిలో పడుతుంది. ఇక అంతే, 9 దాకా ఊపిరి సలపని పని. ఇటు పుల్ల తీసి అటు పెట్టడు సుధీర్. పొద్దున్న లేవగానే కొంపలు మునిగిపోయినట్లు స్మార్ట్ ఫోన్లో ఫేస్బుక్, వాట్సాప్ చూస్తూ బిజీ అయిపోతాడు. ఎవరెవరికో గుడ్ మార్నింగ్లు చెప్తూ ఉంటాడు, పెళ్ళానికి తప్ప. మగ మహారాజు కదా, పైగా భర్త. అందుకే నోరెత్తదు సరిత. కాసేపటికి మమ్మీ నేను రెడీ అంటూ యూనిఫామ్ వేసుకొచ్చింది భూమి. తనకు జడలు వేసి మొహానికి పౌడర్ రాసింది. ప్లేట్లో రెడీగా ఉన్న బ్రేక్ఫాస్ట్ తినిపించింది. సుధీర్ అప్పటికే డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉన్న టిఫిన్ తింటున్నాడు. తినటం పూర్తి చేసి హెల్మెట్ తీసుకున్నాడు. భూమి తొందరగా రా అంటూ బయటకు వెళ్ళి బైక్ మీద కూర్చొని హారన్ కొడుతున్నాడు. భూమి కాళ్లకు షూస్ తొడిగి, పదమ్మ డాడీ రెడీగా ఉన్నారు అని స్కూల్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది సరిత. భూమిని వెనక కూర్చోబెట్టుకుని బైక్ను రయ్యమని లాగించాడు సుధీర్. కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి అటు నుండి అటే ఆఫీస్కి వెళ్తాడు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని లోనికి పరిగెత్తింది సరిత. 5 నిమిషాల్లో స్నానం, టిఫిన్ తినటం కూడా పూర్తి చేసి రెడీ అయి లంచ్ ప్యాక్ చేసుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చి ఇంటికి తాళం పెట్టింది. స్కూటీ స్టార్ట్ చేసి హడావుడిగా ముందు కురికించింది. బయోమెట్రిక్ పంచుకొట్టి ఆఫీసులోకి ఎంటర్ అయింది సరిత. ఎంత ప్రయత్నించినా ఆఫీస్కి ఇన్ టైంలో రాలేకపోతోంది. ఈరోజు 10 నిమిషాలు లేటు. చిన్నగా నెట్టూర్చి తన సీట్లోకి వెళ్ళి సెటిల్ అయింది. ఎదురుగా బాస్ క్యాబిన్లో నుంచి బయటకు వస్తున్న సుధీర్ కనిపించాడు. అతని మొహం నిండా సంతోషం తాండవిస్తోంది. ప్రొద్దున్నే ఇన్ టైంలో ఆఫీస్కి వచ్చి బాస్ క్యాబిన్లోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తాడు సుధీర్. ఆ రోజు చేయబోయే వర్క్ గురించి బ్రీఫ్ చేస్తాడు. ఇలా చేస్తే బాస్ గుడ్ లుక్స్లో ఉంటామని అతని అభిప్రాయం. సుధీర్, సరితలు ఒకే ఆఫీసులో పనిచేస్తారు. పెళ్లికి ముందు సుధీర్ సరితను చూసి ఇంప్రెస్ అయి ఆమెను పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. ఒక శుభ ముహూర్తాన ప్రపోజ్ చేశాడు. అతన్ని కాదనటానికి సరితకు ఏ కారణమూ కనపడలేదు. ఓకే చెప్పింది. పెళ్లి వైభవంగా జరిగింది. మంచి జంట అని అందరూ పొగిడారు.
ఒకే ఆఫీసులో పనిచేసే భాగస్వామి దొరకటం అందరికీ కుదిరే పని కాదని, అదృష్టమని భజన కొట్టారు. మురిసిపోయారు ఇద్దరూ. పెళ్ళైన కొన్నాళ్లకు అది నిజం కాదని, వేరే సమస్యలు చాలా ఉంటాయని అర్థమైంది. అయితే అన్ని సమస్యలను లైట్ తీసుకుని సంసార నౌకను ముందుకు సాగిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలు దాటింది. 3ంటికి స్కూల్ అవ్వగానే భూమి అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక టీచర్ ఇంట్లో ట్యూషన్కి వెళ్తుంది. సాయంత్రం దాకా అక్కడ ఉండి తర్వాత ఆటోలో ఇంటికొస్తుంది. ఆటో అతనికి నెలకింత అని పే చేస్తారు సరిత దంపతులు. భూమి ఇంటికి వచ్చే టైంకి ముందే సరిత ఇంటికి చేరుకుంటుంది. ఆమెకు స్నాక్స్ అవి పెట్టి కాసేపు ఆడుకోమని చెప్తుంది. తర్వాత హోంవర్క్ చేయిస్తుంది. సుధీర్ తీరిగ్గా ఆఫీస్ నుండి బయలుదేరి లేటుగా ఇంటికి వస్తాడు. దానికి కారణం అతను సాయంత్రం కూడా బాస్ క్యాబిన్కి వెళ్ళి మీటింగ్ పెడతాడు. ఆ రోజు జరిగిన వర్క్ ప్రోగ్రెస్ చెప్తాడు. బాస్తో పాటు టీ తాగి అతన్ని అన్ని విధాల సంతృప్తిపరిచి అప్పుడు ఇంటికి వస్తాడు. ఇది రోజు జరిగే తంతు. సరిత తన వర్క్ ముగించి గబగబా ఆఫీసు నుండి బయటపడి ఇంటి దారి పట్టింది. ఇల్లు చేరాక భూమి రాగానే ఆమెను దగ్గరకు తీసుకుని స్కూల్ విషయాలు మాట్లాడుతూ రిఫ్రెష్ అయ్యింది. స్నాక్స్ పెట్టి అవి తిన్నాక హార్లిక్స్ కలిపించింది. కాసేపటికి భూమి ఆడుకోవటంలో పడింది. టీవీ ముందు కుర్చీలో వాలి నెమ్మదిగా టీ తాగుతూ రిలాక్స్ అవ్వసాగింది సరిత. తర్వాత ఎప్పటికో వచ్చాడు సుధీర్. నాన్న అంటూ భూమి ఏదో స్కూల్ విషయం చెప్పబోతూ ఉంటే, అబ్బా అవన్నీ మీ అమ్మకు చెప్పు అని విసుక్కున్నాడు. చిన్నబుచ్చుకుంది భూమి. తర్వాత సరిత దగ్గరకు వచ్చిన సుధీర్, ఈరోజు మన బాస్ నన్ను ఎంత మెచ్చుకున్నాడో తెలుసా, ఈసారి నాకు ప్రమోషన్ గ్యారంటీ అంటూ ఆ విషయాలన్నీ చెప్తున్నాడు. మౌనంగా వినసాగింది సరిత. ఆమెకు ప్రొద్దున్న ఆఫీసులో జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. బాస్ ఆమెను క్యాబిన్కి పిలిచి, ఏమిటి సరిత గారు రోజు లేటుగా వస్తున్నారు, పని మీద కూడా శ్రద్ధ చూపటం లేదు, సాయంత్రం కాగానే బ్యాగ్ తీసుకుని పారిపోతారు, త్వరలోనే ప్రమోషన్ ఇంటర్వ్యూలు ఉన్నాయి చూసుకోండి, ఇలా అయితే మిమ్మల్ని రికమెండ్ చేయటం కష్టం అని అక్షింతలు చల్లాడు. బయటకు వచ్చేస్తూ ఉంటే, అయినా సుధీర్ మీకు ఇవన్నీ చెప్పడా అని నవ్వసాగాడు. గుండె మండిపోయింది ఆమెకు. కంట్రోల్ చేసుకుని అక్కడి నుండి వచ్చేసింది. ఇప్పుడు తీరిగ్గా ఇంటికొచ్చి తీయగా మాట్లాడుతున్న సుధీర్ మీద అసహ్యం వేసింది. భార్య కూడా తనతో పాటే జాబ్ చేస్తోందని, ఆమె కూడా ఆఫీస్ పని మీద దృష్టి పెట్టి ప్రమోషన్ పొందాలి అని, ఆమెకు ఆ అవకాశం ఇవ్వాలని అతనికి ఎందుకు అనిపించదు? ఎందుకంటే అతనికి తన కెరీర్ ముఖ్యం. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు అంతే. తర్వాత రోజు పొద్దున లేచేటప్పటికి భూమికి ఒళ్ళు వేడిగా కాలిపోసాగింది. జ్వరం వచ్చిందని అర్థమైంది సరితకు. ఏమండి పాపకు జ్వరం వచ్చింది అని ఆదుర్దాగా చెప్పింది సుధీర్తో. అవునా, ఇప్పుడెలా? నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా ఆఫీసులో అంటూ దిగులు నటించాడు. చిన్నగా నవ్వింది సరిత. సరే నేను దాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాను, మీరు ఆఫీస్కి వెళ్ళండి అంది. అమ్మయ్య థ్యాంక్స్ అని చెప్పి ఆఫీస్కి పారిపోయాడు. భూమిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్కి చూపించి మందులు తీసుకుంది సరిత. ఆ రోజు భూమిని చూసుకుంటూ ఇంట్లోనే గడిపేసింది. సాయంత్రానికి భూమికి జ్వరం తగ్గింది. రిలీఫ్గా ఫీల్ అయ్యింది సరిత. ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన సుధీర్, ఈరోజు మీటింగ్ చాలా బాగా జరిగింది తెలుసా, నాకు ప్రమోషన్ గ్యారంటీ ఈసారి అని ఆనందపడిపోతున్నాడు. నాకు కూడా ప్రమోషన్ రావాలి కదండి, ఇలా డుమ్మాలు కొడితే ఎవరిస్తారు నాకు ప్రమోషన్ నెమ్మదిగా అంది. అదేంటో నాకు ప్రమోషన్ వస్తే నీకు వచ్చినట్టు కాదా అంటూ నవ్వేశాడు. అలా ఎలా? ఆశ్చర్యపోయింది సరిత. నువ్వు నా భార్యవు కదా, మనిద్దరిలో ఎవరికి వస్తాయేంటి అంటూ కన్విన్సింగ్గా మాట్లాడాడు. నిజానికి అతను ఎవరికొస్తే ఏంటి అని పైకి చెప్పినా, ఒకవేళ అతనికి రాకుండా తనకు ప్రమోషన్ వస్తే తట్టుకోగలడా? ప్రొద్దున పూట ఆఫీసుకు తనకంటే ముందు చేరుకోవాలని తనను వదిలేసి పరుగు పెడతాడు. కనీసం ఇద్దరం కలిసి వెళ్దామని ఎప్పుడూ అనడు. అతని మేలు యుగోకి, భార్య ఆధిపత్యాన్ని సహించలేని మనస్తత్వానికి ఇది పరాకాష్ట. సరిత గాఢంగా నిశ్వసించింది. భర్త కోసం భార్య కెరీర్ని వదులుకోవాలన్నమాట, కుటుంబ బాధ్యతలకు ప్రయారిటీ ఇవ్వాలన్నమాట అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది. ఆఫీస్లో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు. స్నాక్స్ అవి తిన్నాక స్పీచ్లు మొదలయ్యాయి.
చీఫ్ గెస్ట్గా బాస్ భార్యను పిలిచారు. ఆమె ఆవేశంగా మైక్ తీసుకుంది. స్త్రీకి సమానత్వం కావాలి, స్వాతంత్ర్యం కావాలి, ఆర్థిక భరోసా కావాలి. మనం దేనిలో తక్కువ? పిల్లల్ని కంటాం, ఇంటిని నడిపిస్తాం, ఉద్యోగాలు చేస్తాం, అన్నీ మనమే చూసుకుంటున్నాము. అందుకే ఎక్కడ తల వంచకూడదు మనం. ఇలా దంచేస్తుంది ఆవిడ. ఇన్ని చెప్తున్న ఆమె భర్తకు లొంగి ఉంటుంది, సేవలు చేస్తుంది. అందుకే సరితకు నవ్వు వచ్చింది. తర్వాత టర్న్ సరితది. ఆమె మైక్ తీసుకుంది. స్త్రీకి సమానత్వం, స్వాతంత్ర్యం తప్పకుండా కావాలి. వాటితో పాటు ప్రేమ, బంధం అనే వాటికి కూడా విలువ ఇవ్వాలి. కుటుంబ బాధ్యతలను ఒక బరువుగా, మన పురోగతికి ఆటంకంగా భావించకూడదు మనం అంటూ ముగించింది. అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. ఇంతలో సరిత సెల్ రింగ్ అయింది. అటు నుండి వినపడిన మాటలు విన్నాక ఒక్కసారిగా టెన్షన్ ఫీల్ అయింది. చేతి వాచీలో టైం చూసుకుని ప్రోగ్రాం మధ్యలోనే గబగబా ఆఫీస్ బయటకు వచ్చేసింది. హడావుడిగా స్కూటీ స్టార్ట్ చేసి స్కూల్ వైపు దూకించింది. స్కూల్ బయట బిక్కు బిక్కుమని వెయిట్ చేస్తున్న భూమిని చూడగానే కన్నీళ్ళొచ్చాయి సరితకు. అదేమిటమ్మా, ఆటో అంకుల్ రాలేదా? ఆతృతగా అడిగింది సరిత. రాలేదమ్మా, ఏడుస్తూ చెప్పింది భూమి. ఏదో కారణంతో సడన్గా హ్యాండ్ ఇచ్చాడు ఆటో డ్రైవర్. ట్యూషన్ టీచర్ ఫోన్ చేసి, భూమి స్కూల్ నుండి ఇంకా ట్యూషన్కి రాలేదండి, ఇంటికి కానీ వచ్చిందా అని అడగటంతో అనుమానం వచ్చి హడావుడిగా స్కూల్కి పరిగెత్తుకొచ్చింది సరిత. సరే పదమ్మా అని భూమిని స్కూటీ మీద కూర్చోబెట్టుకుని ట్యూషన్ టీచర్ ఇంట్లో వదిలింది. తర్వాత ఆఫీస్కి వచ్చేసింది తిరిగి. అప్పటికే ఉమెన్స్ డే ప్రోగ్రాం అయిపోయింది. ఆఫీస్ టైం అయ్యాక పంచ్ కొట్టి భూమిని తీసుకుని ఇంటికి వచ్చేసింది సరిత. సాయంత్రం తీరిగ్గా ఇంటికి వచ్చిన సుధీర్ ఆటో వాడు స్కూల్కి రాలేదని తెలిసి అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. రాస్కెల్, ఎంత పని చేశాడు, ముందుగా చెప్పాలి కదా అంటూ వీరంగం వేశాడు. భార్య దగ్గరకు వచ్చి, నీకు ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఉంది కదా, ఎందుకు ఆఫీస్ నుండి మధ్యలో వచ్చేసావు? పైగా బాస్ భార్య అక్కడే ఉంది, ఏమనుకుంటుంది? నాకు చెప్తే స్కూల్కి నేను వెళ్ళేవాడిని కదా అన్నాడు గట్టిగా. సరిత చిన్నగా నవ్వింది. మీకెందుకండి అంత శ్రమ? మీరు ఆఫీసులో బాగా పని చేయండి. బాస్ గుడ్ లుక్స్లో ఉండి ముందు ప్రమోషన్ తెచ్చుకోండి. నేనున్నాను కదా ఇలాంటి చిన్న చిన్న విషయాలు చూసుకోవటానికి అంది. అదేంటి అలా అంటావు? అసహనంగా మొహం పెట్టాడు సుధీర్. అలాగే అంటాను, ఎందుకంటే నేను మీకు భార్యను మాత్రమే కాదు, భూమికి అమ్మను కూడా కాబట్టి. నవమాసాలు మోసి దాన్ని కన్నాను కాబట్టి, దానికి ఏదైనా జరిగితే తట్టుకోలేను కాబట్టి అంది ఆవేశంగా. అంటే నాకే బాధ లేదంటావా? కోపంగా అన్నాడు. అవును, ఆఫీసులో నేను కూడా మీతో పాటే పనిచేస్తున్నాను. మీరు ప్రమోషన్ కోసం బాసును ఇంప్రెస్ చేయడానికి అన్ని పాటలు పడతారు, కానీ నేను మాత్రం కనీసం నా వర్క్ నేను చేసుకుంటూ కూడా బాసు దృష్టిలో పడకూడదు. కెరీర్ను త్యాగం చేసి కుటుంబాన్ని నడిపించాలి. ఆఫీస్కు మీకంటే లేటుగా వెళ్ళాలి, మీకంటే ముందుగా ఇంటికి వచ్చేయాలి. మీ అహం సంతృప్తి పరచడానికి కెరీర్లో మీకంటే తక్కువ స్థాయిలో ఉండాలి నేను. అప్పుడేగా మీకు మనశ్శాంతి. ఎందుకంటే నేను మీ చాటున బతికే ఆడదాన్ని కదా స్థిరంగా అంది. నీకు నా చాటున బతకటం అంత ఇబ్బంది అయితే కుటుంబాన్ని కాదని కెరీర్లో ఎదుగుదల స్వేచ్ఛ మాత్రమే కోరుకుంటే, ఒక్కదానివి బతికేంత దమ్ముంటే నన్ను వదిలి వెళ్ళిపో, ఒంటరిగా బతికి చూడు కోపంగా అన్నాడు. అవునా? ఒకవైపు ఉద్యోగాన్ని, ఇంకొక వైపు కుటుంబాన్ని ఒంటి చేత్తో నెట్టుకొస్తున్న నేను అది మాత్రం చేయలేనా? సరే వెళ్తున్నాను, గుడ్ బై అని చెప్పి భూమిని తనతో తీసుకొని ఆ ఇంట్లో నుండి వచ్చేసింది సరిత. షాక్ తగిలినట్లు అలా చూస్తూ ఉండిపోయాడు సుధీర్. తర్వాత వాళ్ళెప్పుడూ కలవలేదు. కాలం గిర్రును తిరిగిపోయింది. భూమి పెరిగి పెద్దదై జాబ్ తెచ్చుకుంది. ఇప్పుడు పెళ్ళిడుకొచ్చి తగిన లైఫ్ పార్ట్నర్ని వెతుక్కుంది. ఆ విషయాన్ని తల్లితో ధైర్యంగా చెప్పగలిగింది కూడా. చెంపలపైకి కన్నీరు జారటంతో గతంలో నుండి బయటపడింది సరిత. కూతుర్ని చూస్తూ, అమ్మా భూమి, భర్త తోడు లేకుండా, అసలు ఎవరి తోడు లేకుండా సింగిల్ మదర్గా ఉంటూ నిన్ను పెంచి పెద్ద చేయటానికి ఎంత కష్టపడ్డానో, కాకుల్లా పొడిచే ఈ సమాజాన్ని ఎలా ఎదుర్కొన్నానో నీకు తెలుసు కదా భూమి. మన చుట్టూ ముసురుకున్న చీకటి మనల్ని భయపెడుతుంది, కానీ కొంచెం ధైర్యం చూపితే అదే చీకటి అందంగా కనిపిస్తుంది.
మనకు అండగా నిలబడుతుంది. నువ్వు కూడా పెద్దదానివయ్యావు. లోకాన్ని చూశావు. నీకింకా ఏం చెప్పగలను? ఏది మంచో, ఏది చెడో, ఎలా చేస్తే నీకు మంచిదో నువ్వే నిర్ణయించుకో తల్లి చెప్పింది సరిత. అలాగే అమ్మా అంటూ తల్లి చేతిని గట్టిగా పట్టుకుని నవ్వేసింది భూమి. సంతృప్తిగా చూసింది సరిత. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.